సార్ ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ అటు సజ్జల రామకృష్ణ టీమ్ కానీ మొత్తం కుయుక్తులేస్తూ ఎట్లాగైనా లోకేష్ గారిని ఓడించాలి అది ఇదని చూస్తున్నారు అండ్ డెకాయిట్ గ్యాంగ్ అది మామూలే. బిజ్జల లేదంటే సజ్జల ఇలాంటి బ్యాచ్ అంతా నిజాన్ని అబద్ధంగా చూపించడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే లోకేష్ బాబు అనేది ఒక నిప్పు లాంటి మనిషి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని ఓడించడం సజ్జల కాదు, వాడు అబ్బతరం కూడా కాదు భవిష్యత్తులో నేను చెప్తూ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ఈయన ఇచ్చేది ఏముందండి, తెలుగుదేశంలోనే ఉండేగా కాదు, పేరు మార్చాడు. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడిది ఎక్కడది? ప్రీ రిజర్మెంట్లో వచ్చింది. అది డైరెక్ట్ కాలేజీలు కట్టి తీసుకొచ్చి అమ్మఒడిలో పెట్టాడు. అమ్మఒడిలో పెట్టింది నాన్న తీసుకెళ్తున్నాడు, మందులో పెడుతున్నాడు. సార్ మద్యపానం నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను అన్నారు. మద్యపాన నిషేధం అయిందా? కాలేదుగా మద్యపానం చేసి ఎలక్షన్కి వెళ్తాను అన్నారు కదా. అవును అన్నారు. ఏం చేశాడు? రేట్లు పెంచాడు. 50 రూపాయలు ఉన్నది 150 చేశాడు. మా ఓటర్లు అల్లాడిపోవటమేగా. ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ ఇటు సజ్జల రామకృష్ణ గారు కానీ మండల వేజ్గా మనుషులు పెట్టి ప్రయత్నిస్తున్నారని అంటారు. దీన్ని ఏమంటారు? మొన్న ఓటు సజ్జల గారిది ఇక్కడ కాజాలో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఓట్లు ఉన్నాయి అంటున్నారు. అది మేము ఎక్కడో పులివెందులో ఉన్న ఓటింగ్ ఇక్కడ ఎలా వచ్చింది అన్నది తెలియట్లా. మేము దొంగోట్లు అలా వేసుకుంటానే చూస్తున్నారేమో, అలా అయితే గెలుస్తారనేమో. అంటే ఇప్పుడు లోకేష్ గారిని ఇప్పుడు లావణ్య గారిని ఇద్దరు అంటే లావణ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆమె కాంగ్రెస్లో ఒకసారి గెలిచింది. వాళ్ళ మామగారేమో 2 సార్లు గెలిచాడు. ఈ కాంగ్రెస్ తరఫున వీళ్ళు ఒకసారి చూడాలిగా. ఎప్పుడో 83లో గెలిచారు ఎంఎస్ కోటేశ్వరరావు గారు. ఇక్కడ అభివృద్ధి జరిగిందా మంగళగిరి? బాగా జరిగింది. అప్పుడు మేము చిన్నపిల్లలం. అప్పుడు గెలిచింది తెలుగుదేశం పార్టీ. పరమ దరిద్రంగా ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారండి సంక్షేమ? వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్లలోనే ₹1,00,000 మొన్న మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారు, మాకు రాలేదు సంక్షేమ పథకాలు, వచ్చినన్ను వాళ్ళకే ఇస్తున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళకి ₹1,00,000 వచ్చినాయి. ఆ పథకం ఈ పథకం అని మాకు ఏమీ లేదు, ఆధారాలు లేవు, ఏమి లేవు, కానీ మాకు ఇవ్వట్లేదు ఇలా చెప్తున్నారు. సార్ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఎవరు వెళ్ళిపోతారు? మంగళగిరి నియోజకవర్గంలో పోయినసారి లోకేష్ గారు కొత్తగా వచ్చారు. ఆయన ఎలక్షన్ ముందు 10 రోజులు 20 రోజుల ముందు వచ్చారు. క్యాంపెయినింగ్ చేయలేకపోయారు. ఈసారి ఓడిపోయినా కూడా ఆయన ఇప్పుడు బాగా డోర్ టు డోర్ తిరగటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఓడిపోయినా కూడా హాస్పిటల్ కానీ పేదలకి సంక్షేమ పథకాలు కానీ మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు సప్లై చేయటం కానీ మన వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ముగ్గు రోడ్లో పెట్టారు. మరి తోపుడు బళ్ళు కానీ రిక్షా బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ పేదబెక్కికి చాలా సహాయం చేస్తున్నాడు. సార్ ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి ఇటు సజ్జల గారు పెద్ద వాళ్ళ టీం ఏర్పడి ఓడించడానికి ట్రై చేస్తుంది. దీని మీద చూడండి, ఇది విజయవాడ తాడేపల్లి సజ్జల కాదు. ఏ రాష్ట్రం నుంచి మీరు జనాలను తెచ్చుకున్నా కూడా ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మరు. ఇక్కడ ఒక విజయవాడ తాడేపల్లి నియోజకవర్గాలు కృష్ణా జిల్లా మొత్తం ఒక కాన్సెప్ట్ ఉందండి. ఎవరు వచ్చినా ఎవరి మాటలు నమ్మరు. మీరు కడప నుంచి కాదు ఎక్కడి నుంచి అని తెచ్చుకోండి, వాళ్ళ మాటలు లెక్కలు తీసుకోరు. మనం ఇక్కడ పనిచేసే వాళ్ళని లెక్కలు తీసుకుంటారు. అభివృద్ధి ఎలా జరుగుతుందని చూసుకుంటారు. అదే దాని మీద బేస్ అయి ఉంటారు. అంతేగాని కడప నుంచి వచ్చారు, అదే ఇంకోసారి నుంచి వచ్చారు, వాళ్ళకి ఓటేద్దాం అనే ఆలోచన ఎవరికి ఉండదండి. చక్కగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారు లోకేష్ బాబు గారు.